హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇండియన్ రైల్వేల కోసం రైల్లో ఎటువంటి బోగీలు ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాము. చూడండి, ఇదో ట్రైను. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి D15 ఉంది కదా, ఇది సంబంధించి బోగి ఒక నెంబరు. ఈ బోగి ఏ విధంగా ఉంటుందంటే, ఇది రిజర్వ్డ్, అంటే రిజర్వ్లో కూర్చుని వెళ్ళడానికి వీలుగా ఉండేటువంటి రిజర్వేషన్ బోగి. ఈ బోగి ఈ విధంగా ఉంటుంది. ముగ్గురికి ఈ సీటు కేటాయిస్తారు రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళకి. సాధారణ జనరల్ బోగి కన్నా ఇది కాస్తంత ఎక్కువ డబ్బులు, చాలా ఎక్కువ డబ్బులు అవుద్ది, తక్కువ ఛార్జెస్గా ఉంటుంది. ఈ ట్రైను ఈ విధంగా ఉంటుంది. మనకి ఆంధ్రాలో సంబంధించి జన్మభూమి ట్రైను, రత్నాచల్ ట్రైను, సింహాద్రి ట్రైను, ఇటువంటి వాటికి కూడా ఈ విధంగానే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది ఏసీలో కూర్చుని వెళ్ళేటువంటి చైర్ కేర్ అంటారు. దీన్ని ఎలా C1గా C2గా వర్ణిస్తారు. ఇది చైర్ కేర్ ఏసీలో. ఇది బెర్త్లు ఉండవు, సింగిల్ సిట్టింగ్ ఉంటుంది. ఒకసారి ఇది కూడా ఈ బోగి లోపల ఎలా ఉందో మనం చూద్దాం. ఇది ఈ విధంగా చైర్ కేర్ కూర్చుని వెళ్ళడానికి ఏసీలో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఘాట్ గారు పచ్చ జెండా ఊపగానే ట్రైను ఈ విధంగా బయలుదేరుతుంది. ఇది ఇండియన్ రైల్వే ట్రైన్ బయలుదేరడం కోసం ఘాట్ గారు పచ్చ జెండా చూపిస్తే ట్రైన్ ఈ విధంగా బయలుదేరి వెళ్తుంది. ఇండియన్ రైల్వేలో ఇది ఎక్కడైనా కూడా ఒకేలా ఉంటుంది. ఇదిగో వచ్చేసాం చూడండి. ఇదే మన పేద ప్రజల పెన్నిది సాధారణ బోగి. ఇప్పుడు మనం జనరల్ బోగిలో ఏ విధంగా సీట్లు ఉంటాయో చూద్దాం. జనరల్ బోగిలో ఎలా ఉంటాయి. ఈ ట్రైన్ ఏదో ఇప్పుడే ఇంకా బయలుదేరలేదు కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది జాయిన్ అయిన తర్వాత జనరల్ బోగి మనం చాలా దాంట్లో చూసుంటాం. మన ఆంధ్రాలో విశాఖ, గోదావరి, మన గౌతమి, ఇటువంటి ట్రైన్లన్నీ చూస్తే జనరల్లో మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలని అనుకోలేం. ఇది సంబంధించి మన జనరల్ బోగి ఈ విధంగా ఉంటుంది. ఒకే సీట్లో నలుగురు కూర్చోవచ్చు, కానీ సాధారణంగా ఒక 6 కూర్చుంటారు. సీట్లో ఒకటి కూర్చుంటే పర్వాలేదు, కానీ కింద కూడా కూర్చుంటే పరిస్థితులు వస్తాయి. మంచుండే ప్లేస్ కూడా ఉండదు. ఇప్పుడు మనం A2 బోగి అంటే ఫస్ట్ ఏసీ ట్రైన్లో ఫస్ట్ ఏసీ బోగి ఈ విధంగా బయట ఉంటుంది. లోపల ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం. ఈ విధంగా డోర్ ఉంటుంది. డోర్ నుంచి ఇలా లోపలికి వెళ్తే ఈ విధమైన బెడ్లు ఉంటాయి. ఇది సంబంధించి ఫస్ట్ ఏసీ బోగి. ఇది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన ఫస్ట్ ఏసీలో సంబంధించి కేవలం కింద పైన 2 బెడ్లు ఉంటాయి. ఇలా కింద ఒక బెడ్ ఉంటుంది, పైన ఈ విధంగా ఒక బెడ్ ఉంటుంది. సైడ్ని కింద ఒకటి, పైన ఒకటి ఉంటుంది. ఈ విధంగా కర్టెన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైన్లో ఈ విధంగా ఉంటుంది. మనం కర్టెన్ అవసరమైతే ఉంచుకోవచ్చు, లేకపోతే ఇలా వేసేసుకోవచ్చు. చాలా చీకటిగా ఉన్నట్టుగా ఉంటుంది. ట్రైన్లో ఫస్ట్ ఏసీ అనేది హై కాస్ట్, అంటే విమానం ధరలతో సమానంగా ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ క్లాసులు ఉంటాయి. సాధారణ ప్రజలెవరు కూడా ఇటువంటి బోగిల్లో జర్నీ చేయలేరు. మీకు ఈ ట్రైన్ జర్నీలో ఏ బోగి అయితే మీకు ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, థర్డ్ ఏసీలో బోగీలు ఈ విధంగా ఉంటాయి ట్రైన్లో. మనం ఇందాక ఏదైతే ఫస్ట్ ఏసీ చూసామో ఇది థర్డ్ ఏసీ. ఇది ఫస్ట్ ఏసీ మీద చాలా తక్కువ డబ్బులకి థర్డ్ ఏసీ ఉంటుంది. మిడిల్ క్లాసు, కొద్దిగా హెల్త్ బాగోలేనందరూ కూడా థర్డ్ ఏసీకి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. థర్డ్ ఏసీలో సంబంధించి ఇలా 3 బెర్తులు ఉంటాయి. ఫస్ట్ ఏసీలో సంబంధించి 2 బెర్తులు ఉంటాయి. ఈ విధంగా థర్డ్ ఏసీ ఉంటుంది. మీకు ఇందులో ఏ బోగి నచ్చిందో అనేది కూడా కామెంట్ చేయండి.